అక్బరుద్దీన్ పరిస్థితి విషమంగానే ఉందని ఆయన అన్న అసదుద్దీన్ చెప్తున్నారు. కార్యకర్తలంతా సంయమనం పాటించాలని కోరారు. అక్బర్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలన్నారు. అక్బర్ని ఓవైసీ ఆసుపత్రి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నగేష్, చెప్పండి, ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే 9 ప్రాంతంలో సంతోష్ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీని 9 కేర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వెంటనే వైద్యులు తమ చికిత్సను ప్రారంభించారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్ గా అతనికి సంబంధించిన ఆరోగ్య అందులో బాడీలో ఏ లోపాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తుతం పోలీసు వైద్యులు చెక్ చేస్తున్నారు. అతని ఇమ్మీడియట్ గా ఎక్స్రే కు పంపించడం జరిగిందని చెప్పి కూడా కొంతమంది వైద్యులు బయటకు సమాచారాన్ని ఇస్తున్నారు. పోలీసులు కూడా ఎంఐఎం కార్యకర్తలు వందలాది మంది హాస్పిటల్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ బ్రదర్ కొద్దిగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ కోసం ప్రార్థనలు చేయండి, ఎంఐఎం కార్యకర్తలంతా కూడా సంయమనం పాటించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని చెప్పి కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం త్వరలో మెరుగుపడేటట్టు కూడా కార్యకర్తలంతా కూడా సంయమనం పాటించి అందరూ సహకరించాలని కూడా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీసులు కూడా అక్బరుద్దీన్ ఉన్న కేర్ హాస్పిటల్ ఉండడం బట్టి కూడా దాదాపుగా 200 మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. జాయింట్ సిపి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 3 డీసీపీలు, 10 మంది ఏసీపీలు, అలాగే సిఐలు ఒక 20 మంది మామూలు కమాండో పోలీసులు, అలాగే క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు, ఓవరాల్ గా 200 మంది పోలీసులు ఆసుపత్రి చుట్టుముట్టు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎంఐఎం కార్యకర్తలందరినీ కూడా సంయమనం పాటించాలి. అక్బరుద్దీన్ ఓవైసీకి మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా పోలీసులు తమ సందేశాన్ని కార్యకర్తలకు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించడానికి కేర్ హాస్పిటల్లో 10 మంది వైద్యుల బృందం కూడా ఈ రాత్రి అంతా కూడా నిరంతరం శ్రమించి అతని ఆరోగ్యం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతనికి, ఎందుకంటే బుల్లెట్ బాడీలో ఉంది కనుక, కుడి ఛాతీ కింది భాగంలో ఉంది కనుక ఆ బుల్లెట్ తీయడానికి శ్రమిస్తున్నారని చెప్తున్నారు. అలాగే కత్తిపోట్లు అయిన ప్రాంతంలో కూడా మెరుగైన చికిత్స అందించి మరేదైనా ఆపరేషన్ అవసరం ఉంటే కూడా చికిత్స అందిస్తామని చెప్పి కూడా ఆసుపత్రి వైద్యులు బయట మీడియాకి కొంత సమాచారం అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే చికిత్స అయింది కనుక మనకు మరో 2-3 గంటల తర్వాత కానీ అతనికి సంబంధించిన మెడికల్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఆరోగ్యం పైన ఈ అర్ధరాత్రి లేదా ఉదయం పూట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం పైన ప్రభుత్వ మెడికల్ బులెటిన్ ఇవ్వడానికి కూడా అంటే కొన్ని సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వైద్య బృందాన్ని అలాగే అక్బరుద్దీన్ సంబంధించిన ఒక టీం డాక్టర్ కూడా ఏర్పరిచారు. ఆ టీం డాక్టర్ ఆధ్వర్యంలో కూడా మెడికల్ బులెటిన్ విడుదల చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కార్యకర్తలు అందజేసేటట్టు పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కఠినంగా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో ఉన్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.